నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఎగ్జామ్ టెన్షన్ నడుస్తూ ఉంది. మీకు కూడా మొదలు కాబోతున్నట్టుంది. రేపటి నుంచా? రేపటి నుంచి ఎగ్జామ్ ఫీవర్. ఎగ్జామ్ ఫీవర్ లో ఉండబోతున్నారు. వాడినైనా వదిలిపెట్టదు. రైట్. అయితే ఎగ్జామ్స్ డెఫినెట్ గా చదువుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఆ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తారు. కానీ పేరెంట్స్ కి ఎంత కాన్ఫిడెంట్ ఉంటుందనేది డెఫినెట్ గా ప్రశ్నార్థకమే. పేరెంట్స్ మాత్రం కొంచెం భయపడుతూ ఉంటారు. బాగా పాస్ అవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు. ఫర్ దిస్ ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎప్పుడు కూడా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు, మీ పిల్లల ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు తప్పకుండా రామనామం జపం చేయండి. లేదు అంటే కనుక రామకోటి రాయడం అనేది అలవాటు చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచి మార్కులతో పాస్ అవుతారు. అది మాత్రం నేను చాలా సార్లు చూశాను. సడన్ గా నేను మొన్న లాస్ట్ టైం మైత్రి ఎగ్జామ్స్ రాసేటప్పుడు మర్చిపోయాను. ఆ విషయమే మర్చిపోయాను. అసలు నా మైండ్ నుంచి లేదు అసలు. అంటే విపరీతమైన ఆనందంలో తేలుతున్నాం అనమాట, యూనివర్సిటీలో వచ్చిందని చెప్పి. అందులో అది అది టోటలీ అవుట్ ఆఫ్ ద బాక్స్. దానివల్ల నేను డిఫరెన్స్ చూసాను. అంటే హార్డ్ గా వచ్చింది పేపర్ అని చెప్పడము, కొంచెం డల్ గా ఉండడము. ఏమైందమ్మా అంటే, లేదు మమ్మీ చాలా భయంగా ఉంది, అసలు పాస్ అవుతానా లేదు. ఎప్పుడు మైత్రి అట్లా భయపడింది లేదు. పాస్ అవుతాననే అంటుంది. మేము భయపడాల్సిందే కానీ దానికి భయం ఉండదు. కానీ దానిలో నేను భయం చూసాను. ఏదో అంటే ఒక 2 మార్కులతో అత్తేసరి మార్కులతో పాస్ అయిపోయింది. పాస్ అయింది మొత్తానికి. అయితే నేనన్నా అట్లాంటి ఎందుకు అలా వచ్చింది నీకు అని అంటే, ఏమోనమ్మా మేడం చెప్పినదే నేను చదివాను. మేడంని అడిగితే ప్రొఫెసర్ అన్నారట, నేను చెప్పింది రాయడం కాదు, ఇంకా నువ్వు బుక్స్ లో కూడా వెతికి రాయాలి అని చెప్పారట. మరి వీళ్ళు లైబ్రరీకి వెళ్ళి కూర్చోవడం, రాయడం ఇదంతా ఓకే. అయ్యో నేను అది రాయలేదు ఆ రోజు అని చెప్పి నేను అనుకోవడము, అదే ఎక్కడ జరిగింది, ఏదో మిస్టేక్ అయితే జరిగింది అనేది బాగా ఆలోచిస్తుంటే అప్పుడు సడన్ గా గుర్తుకొచ్చింది, అయ్యో నేను రామకోటి రాయలేదే ఈసారి ఎగ్జామ్స్ రాసినప్పుడు అని చెప్పి. అయితే చాలా ద్వంద్వంగా తీసేవాళ్ళు. రామకోటి రాయకపోతే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతారా అంటే, రాసేవాళ్ళందరూ రాస్తున్నారా అని అడగచ్చు. కానీ మనం చదువుకుంటాము, అన్ని చేస్తాం కదా, అది మనం ఎన్హాన్స్ చేస్తుంది. ఎట్లాంటి బుద్ధిని ఏర్పరుస్తుందంటే మీ ఇమిటేషన్ కూడా అందంగా ఉంది అక్క. ఓ రామకోటి రాసేస్తే ఇంక పాస్ అయిపోతారా, చదవక్కర్లేదా? నాకు తర్వాత గుర్తొచ్చింది. బికాస్ ట్రాష్ అంతా తీసేసాను నేను. తర్వాత గుర్తొచ్చింది, క్లిక్ కాలేదు. రైట్. ఇట్లా అవునక్క, ఖచ్చితంగా ఇట్లాంటి ద్వంద్వార్థాలు తీస్తారు. వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను చూడండి, నేను రాస్తాను నాయన, నేను తప్పు చేశాను అని చెప్పి దండం పెట్టుకున్నాక దానికి ఐడియా వచ్చింది. అమ్మా బలన లా బుక్స్ ఉంటాయట, ఇక్కడ కోటిలో దొరుకుతాయట, అవి మనం కొనుక్కోవాలటమ్మా. దానంతట అదే ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్న తర్వాత దానికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు పర్వాలేదు నాన్న, రేపు వస్తావు కదా, నేను తీసుకొని వెళ్ళి నేను బుక్స్ కొంటాను అని చెప్పడము, ఆ బుక్స్ కొనడము. ఇప్పుడు చాలా ఈజీగా ఉందమ్మా చదవడానికి. ఎందుకనంటే అంత టైం ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. బిఏ ఎల్ఎల్బి అనే వరకల్లా బిఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్లస్ ఎల్ఎల్బి సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి కదా. మరి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే టైం సరిపోదు మనకి. అంటే మిడ్ ఎగ్జామ్స్ అని చెప్పి పెట్టేస్తారు, సెమిస్టర్ ఫైనల్స్ ఈ తొందరగా అయిపోతాయి. సెమిస్టర్ ఎగ్జామ్స్ అనే వరకు 6 నెలల లోపల ఎగ్జామ్ అయిపోతూ ఉంటుంది కదా, ఫాస్ట్ గా అయిపోతుంది. కాబట్టి టైం ఉండదు వాళ్ళకి. ఈ నోట్స్ కొనుక్కోవాలనే ఆలోచన వచ్చింది చూసావా. మనని ఏంటంటే మనని సరైన దారిలో నడిపిస్తుంది రామనామం అనేది, ఖచ్చితంగా నేను నమ్ముతాను. అలాగే ఎగ్జామ్ అన్న విషయంలో కూడా మనం ఏం చదవాలి, ఏం చదివితే మనకి మంచి మార్కులు వస్తాయి, మనకి ఈజీగా హాయిగా ఎగ్జామ్ రాసేసాము అనేది తెలుస్తుంది. అదంతా కూడా రామనామం వల్ల వస్తుందని నేను గట్టిగా నమ్ముతాను. అలాగే మన మేనిఫెస్టేషన్స్ లో గనక చూస్తే గనక సిజిల్స్ అనేవి చాలా ఎవరు తయారు చేశారో కానీ వాళ్ళకి నిజంగా దండం పెట్టుకోవాలి మనం.
కొన్ని సిజిల్స్ కొంతమంది తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లని నేను చెప్తూ ఉంటాను సిజిల్స్ గురించి. లా ఆఫ్ మేనిఫెస్టేషన్ క్లాస్ అనుకున్నాం గదా! అప్పుడు నేను చెప్తూ ఉంటాను. అథెంటికేషన్‌తో మనకు తెలిసింది అసలు లా ఆఫ్ మేనిఫెస్టేషన్ ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అనేది మన గాణగాపురం వెళ్ళినప్పుడు తెలిసింది. దాని గురించి కూడా తప్పకుండా నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఎపిసోడ్ లో ఖచ్చితంగా. తప్పకుండా మాట్లాడదాం. ఇప్పుడు మనం ఒక హా. సిజిల్ వేసుకుందాం. Sure. ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఏ సిజిల్ వేసుకోవాలి? చక్కగా అది వేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లోజ్ లో చూపిస్తాను నేను, ఆ. సో దట్ క్లియర్ గా అర్థమవుతుంది. ఆ. క్లోజ్ ప్లీజ్. అక్క ఎలా వేసుకోవాలక్క? కొంచెం నేను పెద్దగా వేస్తున్నాను, మీరు చిన్నగా కూడా వేసుకోవచ్చు. ఉమ్. 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 ఓ సో బ్యూటిఫుల్. అంతేనా? ఓకే. ఉమ్. చిన్నగా వేసుకోవాలంటే ఇంకొక చిన్నగా కూడా వేసుకోవచ్చు. ఏముంది, ఇట్లా అని ఇట్లా పెట్టండి. ఇక్కడి నుంచి ఇట్లా ఈ యారో ఆ ఎస్ ని టచ్ అవ్వచ్చు, టచ్ అవ్వకుండా కూడా రావచ్చు, ఏం పర్వాలేదు. ఎలా అయినా ఓకే. ఉమ్. రైట్. ఒక వైట్ కలర్ పేపర్ మీద ఈ సిజిల్ వేస్తున్నారు. ఏ కలర్ పెన్ తో వేయాలక్క? జనరల్ గా నేను పింక్ తీసుకుంటాను. ఎందుకంటే పింక్, వైలెట్ ఏవైనా పర్వాలేదు. పింక్ ఏంటంటే తొందరగా వర్క్ అవ్వడానికి అవకాశంగా ఉంటుంది. మనం కొంచెం ఈజీగా కనపడడానికి వీలుగా ఉంటుంది అని Pink చెప్పి light మనం గా. Yeah. వైలెట్ తీసుకున్నాము, Yeah. లావెండర్ తీసుకున్నాం. సో దీన్ని మనము బ్లూ పెన్ తో కూడా వేసుకోవచ్చు, పింక్ తో వేసుకోవచ్చు, Hmm. ఆరెంజ్ తో వేసుకోవచ్చు. పేపర్ మీద వేసి దీన్ని ఏం చేయమంటారు? పర్స్ లో పెట్టేసుకోండి, లేకపోతే మీ పిల్లల ఎగ్జామ్ బుక్స్ ఉంటాయి కదా, బుక్స్ లో పెట్టండి. లేదు అంటే గనక టఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్ అని ఉంటాయి కదా, ఉమ్. వాటి నోట్ బుక్స్ ఉంటాయి కదా పిల్లలవి, స్టార్టింగ్ హోమ్ క్లాస్ వర్క్స్ ఉంటాయి, ఆ ఫస్ట్ పేజ్ లో వేసి పెట్టండి. ఎగ్జామ్స్ మంచిగా పాస్ అవుతారు. రైట్. సో అట్లా పిల్లల బుక్స్ లో కానీ స్కూల్ బ్యాగ్స్ లో కానీ పెట్టేయాలి. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయమంటారు? వాటర్ లో వేసేసండి. ఒక బౌల్ లో వాటర్ తీసుకొని, ఒక గాజు గ్లాస్ లో కానీ వాటర్ తీసుకొని అందులో ఆ పేపర్ వేసేసి గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ చెప్పడం యూనివర్స్ కి, ఆ Alright. వాటర్ చెట్లలో వేసేసి ఆ పేపర్ తొక్కని జాగాలో వేయడం మంచిది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. మనం స్కూల్స్ అన్నాం కాబట్టి పెద్ద ఎగ్జామ్స్ కి పనికిరాదా అని అనుకోవద్దు. చక్కగా పెద్ద వాటికి ఏ కూడా exams? వేసుకోవచ్చు. Hmm. అలాగే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, దానికి కూడా వేసుకోవచ్చు. Yeah. ఎట్లయినా వేసుకోవచ్చు. ఎగ్జామ్ ముందు వేసుకోవచ్చు, ఎగ్జామ్ అవుతున్నప్పుడు వేసుకోవచ్చు, అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇంటర్వ్యూ అనేది కూడా ఒక పెద్ద ఎగ్జామ్ అక్క. దాంట్లో పాస్ అవ్వడానికి ఇంటర్వ్యూకి వేరే సిజిల్స్ ఉంటాయి. అయితే అది ఇంకొక ఎపిసోడ్ లో తప్పకుండా చెప్తాను. చాలా అద్భుతమైనటువంటి తరుణోపాయాన్ని మాకు సూచించారు. చాలా చాలా కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.